కృపాయ నమ శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికీ ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారి గురించి మా ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. ఈ ఏప్రిల్ నెల విశేషంగా అందరికి చాలా విశేషంగా ఉండబోతుంది. ఎందువల్లంటే ఈ ఏప్రిల్ నెలలో 5 గ్రహాలు విశేషంగా పరివర్తన కాబోతున్నాయి. రవి, కుజుడు, రాహు, కేతు, దేవగురు, బృహస్పతి మరియు శనిదేవుడు. ఈ 5 గ్రహాల విశేషంగా ప్రభావం విశేషంగా ప్రతి ఒక్క రాశి పైన ఖచ్చితంగా ఉండే తీరుతుంది. మకర రాశి వారి గురించి ఏ రకంగా ఉంది మనం ఎప్పుడు చూసుకోవడానికి ప్రయత్నించుకుందాం. ముందుగా మకర రాశి వారి గురించి ఫైనాన్షియల్ స్టేటస్ ఈ మంత్ లో ఏ రకంగా ఉంది చూసుకున్నట్లయితే, ఈ మంత్ లో మకర రాశి వారికి ఫైనాన్షియల్ స్టేటస్ లో కొద్దిగా ఇబ్బంది కనబడుతుంది. కొద్దిగా ఖర్చులు ఆకస్మికంగా పెరగబోతున్నాయి. ఆ ఖర్చుల వల్లనే కొద్దిగా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. చిన్న చిన్న విషయాలు కొద్దిగా గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు కాలంలోనే కొద్దిగా గొడవలు ఎక్కువగానే పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇల్లీగల్ కనుక ఏదైనా వర్క్ మీరు చేస్తున్నట్లయితే, ఎక్కడైతే ప్రభుత్వం విరుద్ధంగా ఏదైనా మీరు వర్క్ అని చేస్తున్నట్లయితే అక్కడ మీరు చిక్కిపోయే అవకాశం కనబడుతుంది. అక్కడ మీకు కొద్దిగా ప్రాబ్లం, కొద్దిగా టార్చర్ అయ్యే అవకాశం ఈ నెలలో కనబడుతుంది. అందువల్ల ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎవరైతే నిజంగానే కష్టపడి డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ నెలలో చాలా బాగుంటుంది. చిన్న చిన్న మార్గాలతో మీరు డబ్బు ఖచ్చితంగా ఈ నెలలో సంపాదించగలుగుతారు. మైండ్ ఈ నెలలో కొద్దిగా ఎక్కువగానే యాక్టివ్ ఉండబోతుంది. కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగానే ఈ రోజు పెరగబోతుంది. కానీ ఈ రోజు ఈ మంత్లు ఏంటంటే విశేషంగా డబ్బు కారణం కాకపోతే కౌటుంబిక జీవితం నుంచి ఏదైనా ఆదాయం కనుక వచ్చే మొదలే అవకాశం కనబడుతుంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే కౌటుంబంలో ఏదైనా వ్యవసాయం మొదలు పెట్టాలి, ఇంట్లో వ్యవసాయం ఏదైతే ఉంటుందో గర్భుది వ్యవసాయం అది మొదలు పెట్టాలని చిన్న చిన్న మొదలే అవకాశం కూడా కనబడుతుంది. ఎవరైతే పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేసుకుంటున్నారో వారికి ఈ నెలలో అంత అనుకూలంగా అంత సౌఖ్యంగా ఈ నెలలో ఉండలేదు. కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ కొద్దిగా గొడవలు జరగడం, చిన్న చిన్న విషయాలు కొద్దిగా కలహాలు రావడం, ఇలాంటి స్థితులు రాబోయే రోజుల్లో మీతో పాటు ఈ మంత్ లో ఉండబోతున్నాయి. రాహు, కేతు దశమ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే సంబంధం కుదురుతుందో అప్పుడు కొద్దిగా మీ అమ్మ నాన్నగారి ఆరోగ్యం చెడిపోవడం, కౌటుంబిక జీవితంలో కొద్దిగా కలహాలు ఎక్కువగానే రావడం ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చూస్తుంటారు. లగ్నంలో శని చతుర్థ భావంలో ఎప్పుడైతే రవి వెళ్తాడో అంటే 14 ఏప్రిల్ తర్వాత రవి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు కొద్దిగా మీకు ఏదో ఒక రకమైన చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా మీ ఇంట్లో మీ వల్ల జరిగే అవకాశం కనబడుతుంది. అష్టమాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో గోచరం చేసుకుంటాడో అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ కొద్దిగా కలహాలు ఎక్కువగానే వచ్చే అవకాశం కనబడుతుంది. ఆకస్మికంగా వస్తాయి. మీరు ఊహించుకోకుండా ఆ రకంగా మీ ఇంట్లో కలహాలు రాబోయే రోజులు ఈ ఏప్రిల్ మంత్ లో 2nd మరియు 3rd వీక్ లో ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారు విద్యార్థులకి చాలా బాగున్నది. విద్యార్థులకి విశేషంగా బాగుంది. ఎందువల్లంటే ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చ రాశిలో గోచరం చేసుకుంటాడో అప్పుడు మీకు కొన్ని విశేషాలు అనుకూలంగా పరిణామాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. దేవగురు బృహస్పతి ఎప్పుడైతే మీన రాశిలో వెళ్తాడో మీ పరాక్రమ స్థానంలో అప్పుడు కొద్దిగా మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వడం, ఏదైనా పని మొదలు పెట్టడం, ఆన్లైన్ సోషల్ మీడియా నుంచి కొద్దిగా గుర్తింపు రావడం, అక్కడ మీకు ఖచ్చితంగా అనుకూల పరిణామాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. సోషల్ మీడియా నుంచి సపోర్ట్ మకర రాశి వారికి ఈ నెలలో కొద్దిగా ఎక్కువగానే సపోర్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు కూడా ఈ నెలలో బాగుంటుంది. ప్రేమ జీవితంలో కొద్దిగా తగాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు గొడవలు జరుగుతుంటాయి. మరియు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ ప్రేమికురాలకి వాళ్ళు లేకపోతే ప్రేమించిన వ్యక్తికి వాళ్ళు ఆ రకంగా ఊహించుకోరు. మీరు చెప్పిన అపోజిట్ వారు ఊహించుకుంటారు. అందువల్ల ఈ నెలలో ప్రేమ జీవితంలో అంత అనుకూలంగా లేదు. దాంపత్య జీవితంలో కనుక చూసుకున్నైతే మకర రాశి వారి దాంపత్య జీవితంలో కొద్దిగా అనుకూల పరిణామాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. నో డౌట్, ఎలాంటి ఇది లేదు. అనుకూల పరిణామాలు ఖచ్చితంగా మీకు కనబడుతున్నాయి. కానీ ఈ రాబోయే రోజుల విశేషంగా ఏంటంటే దేవగురు బృహస్పతి పంచమ దృష్టి 7వ స్థానం పైన వచ్చేది వలన ఎవరికైతే పెళ్లి కాలేదో, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారో వాళ్ళు వెతికితే చాలా బాగా సంబంధాలు వచ్చే అవకాశం ఈ నెలలో మీకు కనబడుతున్నాయి. అంటే ఓవరాల్ చెప్పాలంటే మొదలైంది సమయం మీ పట్ల అనుకూల పరిణామం వచ్చే సమయం మొదలైంది. అక్కడ వచ్చే కుదిరే అవకాశం కూడా కనబడుతుంది. ఆ రాబోయే రోజుల్లో కొద్దిగా స్పిరిచువల్ కొద్దిగా ఎక్కువగానే మీరు చేసే అవకాశం కనబడుతుంది. ట్రావెలింగ్ అయ్యే యోగం కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగానే ఈ మంత్ లో కనబడుతుంది. చిన్న చిన్న అవసరాలకు ఉన్న ఖర్చులు ఏదైతే ఉంటాయో మీరు ఆనందపడతారో ఆ ఖర్చులు ఈ నెలలో ఖచ్చితంగా జరగబోతున్నాయి. దాని గురించి బెంగ పెట్టుకునే అవసరం కూడా లేదు. ఓవరాల్ చెప్పాలంటే మకర రాశి వారికి ఈ నెలలో బాగానే ఉండబోతుంది. వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి.
వాణి పట్ల మీరు ఎంత నియంత్రణ పెట్టుకుంటారో అంత మీకోసం బాగుంటది. కౌటుంబిక విషయంలో ఆస్తుల విషయం గురించి కొద్దిగా తగాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టాల పక్కలతోటి సంబంధం ఈ నెలలో మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదు, కానీ వ్యక్తిగతంగా మీరు ఖచ్చితంగా ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ దేవి సూక్తాన్ని చదువుకోండి, రాత్రిపూట కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, చాలా బాగుంటది. మార్నింగ్ ప్రతిరోజు తొందరగా లేవండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి, సూర్యునికి ఆర్గమించుకోండి, చాలా బాగుంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. ఏదైతే చేసే పని ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అంతేకాక కొద్దిగా వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండండి. దుర్ఘటనలు జరిగే అవకాశం ఈ నెలలో ఖచ్చితంగా ఎక్కువగానే కనబడుతున్నాయి. కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటది. శ్రీమాత్రే నమః.